హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. ఇప్పుడు నేను కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వ్లాగ్ అది స్టార్ట్ చేస్తాను. నమస్తే మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నాను కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే కాకినాడ పోర్ట్ నుంచి పూణేకి ట్రైన్ వ్లాగ్ అనుకోండి. షార్ట్ అండ్ స్వీట్గా అవగొడేస్తాను. మ్యాక్సిమం ఏంటంటే హైదరాబాద్ వరకు కవర్ చేస్తా. అక్కడ మీకు హైదరాబాద్ నుంచి లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది. లైట్ ఫెయిల్యూర్ అయ్యేంత వరకు రికార్డ్ చేసి ఇంకా అక్కడితో క్లోజ్ చేస్తున్నా. సో ఈ జర్నీ వచ్చి స్పెషల్ ఏంటంటే మనం జనరల్లో ట్రావెల్ చేయబోతున్నాం. తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అవి వేరే విషయం. అది తర్వాత చెప్తున్నది. ప్రెజెంట్ అయితే నేను కాకినాడ పోర్ట్ నుంచి జనరల్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో ప్రెజెంట్ జనరల్ సిచ్యువేషన్ అయితే ఇది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి ఖాళీగా ఉంటుంది మనకి. సో గాయస్, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరుని మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో కొంచెం బూస్ట్ అవుతుంది. నాతో పాటు నన్ను భరించేవాడు వీడియో మళ్ళీని. సో ఈ ట్రైన్ ఏంటంటే మనకి రేక్ షేరింగ్ అయితే ఉంటుంది. రేక్ షేరింగ్ అంటే ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి ప్రెజెంట్ భావనగర్ వెళ్తుంది. అది భావనగర్ నుంచి కాకినాడ వచ్చాక మళ్ళీ సాయినగర్ షిరిడి వెళ్తుంది. అంటే ఒకే ట్రైన్ని 2 డెస్టినేషన్స్కి అయితే వాడతారు. ఒక ప్లేస్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంకొక ప్లేస్కి పంపిస్తారు. ట్రైన్ అయితే ఆన్ టైంలో తీసాడు. ప్రజెంట్ 5:40 అవుతుంది. దీనికి స్టాప్స్ కూడా చాలా తక్కువే. మనకి కాకినాడ తర్వాత సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ. అండ్ ఇది రూట్ వచ్చి మనకి విజయవాడ నుంచి గుంటూరు, సత్తెనపల్లి ఆ రూట్ వెళ్ళి హైదరాబాద్లో కనెక్ట్ అవుతుంది. సో ఈరోజు వ్లాగ్లో మనం గుంటూరు రూట్ అది కూడా కవర్ చేద్దాం. ప్రస్తుతానికి జనరల్ అయితే ఇలా ఉంది, పడుకుని వెళ్ళచ్చు. స్టార్టింగ్ కాబట్టి ఎలా ఉంటుంది. అండ్ స్టాప్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏమో అంటే లోపల రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళని అడిగితే ఈ ట్రైన్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుందమ్మా అన్నారు. బాయ్ బాయ్ కాకినాడ, ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ కలుద్దాం. సో మీకు కనిపిస్తున్న ట్రాక్స్ వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే ట్రాక్స్. ఇది కాకినాడ లైన్ ఇప్పుడు వచ్చే ట్రైన్. సో ఇప్పుడు ఇక్కడ కొల్లాయిడ్ అయ్యి సామర్లకోట జంక్షన్కి అయితే రాజమండ్రి అవుట్ సైడ్ అయితే మనకి తిరుపతి, విశాఖపట్నం డబుల్ డెక్కర్ అయితే క్రాస్ అవుతుంది. ఈసారి కొత్తగా మనకి శ్యామ్రో అలియాస్ టెడ్డీ వ్లాగ్స్ ఇచ్చిన ఇన్స్టా 360తో మనం గోదావరి బ్రిడ్జ్ని అయితే రికార్డ్ చేద్దాం. ఈ గ్యాప్లో ఈ వీడియోకి లైక్ కొట్టేచ్చు కదా, చల్లగా. లిమిటెడ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 130కి తక్కువ ఎక్కడ వెళ్ళట్లేదు. కనిపిస్తున్న ట్రాక్ అది విజయవాడకి బైపాస్ అని చెప్పచ్చు. మనం హైదరాబాద్ వెళ్ళే రూట్ అన్ని కొన్ని ట్రైన్స్ ఈ మధ్యన అలా వెళ్ళిపోతున్నాయి. అండ్ గూడ్స్ కూడా అలా వెళ్ళిపోతాయి. ప్రజెంట్ అయితే మన ట్రైన్ గుంటూరు మీద వెళ్తుంది ఇది. సో విజయవాడ టచ్ చేసి వెళ్తుంది అన్నమాట. డాగ్ స్క్వాడ్ అయితే లోపలికి రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరి బ్యాగ్ అయితే చెక్ చేస్తున్నారు. 2 పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఒక డాగ్ వచ్చి చెక్ చేస్తున్నారు మొత్తం అంతా. అంటే ఓపెన్ చేయట్లేదు కానీ బ్యాగ్ స్మెల్స్ అయితే చూస్తున్నారు. ట్రైన్ అయితే 1/2 అవర్ లేట్గా అయితే నడుస్తుంది. ప్రజెంట్ అయితే నల్లపాడు జంక్షన్లో స్లోగా వెళ్తుంది. హాల్ట్ అయితే లేదు కానీ స్లోగా అయితే వెళ్తుంది. ట్రైన్ అయితే 1 గంట లేట్గా నడుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు సత్తెనపల్లి స్టేషన్కి అయితే వచ్చింది. అండ్ మధ్యాహ్నం వేడైతే బాగా గట్టిగానే పెరిగింది. ఈ గుంటూరు దాటిన తర్వాత వేడైతే బాగా ఉంది. సో ఇంకా మనం ఏసీలో షిఫ్ట్ అయిపోయాం. అది ఎలా షిఫ్ట్ అయ్యాను అనేది అంటే మీకు తెలియాలి అనుకుంటే కనుక నా పాత వీడియోలో తిరుపతి వ్లాగ్ ఒకటి ఉంటుంది. ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా షిఫ్ట్ అయ్యాను అన్నది. ఏంటంటే ట్రైన్ అనేది 28 మినిట్స్ ముందే వచ్చింది. అండ్ మనం ఇక్కడ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఎలాగో హాల్ట్ 30 మినిట్స్ ఉంటుంది కాబట్టి గొడవ లేదు. అండ్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మన నెక్స్ట్ స్టాప్ అనేది వికారాబాద్, తాండూరు అలా వెళ్తుంది. నెక్స్ట్ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోద్ది. వెల్కమ్ టు కర్ణాటక. ఓవరాల్గా చాలా అయితే బెటర్ అని మనకి చెప్పచ్చు మనం. రూట్ అనేది, టైమింగ్ అనేది. సో బెటర్ ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి మీరు ఇటువైపు వెళ్ళైనా వెళ్తుంటే కనుక. అండ్ జనరల్ కోచ్ కూడా ప్రెజెంట్ చూస్తే కనుక మీరు ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఖాళీగా ఉంటుందో ట్రైన్ అనేది. ఇప్పుడే కాదు ప్రతిసారి అలాగే ఉంటుందంట. అండ్ మా ప్లాన్స్ వచ్చి ఏంటంటే నెక్స్ట్ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ భీమశంకర్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మా ట్రెక్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. సో ఇది గైస్ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాయ్.